తినడానికి ఎన్ని కర్రీస్ ఉన్నా కూడా గుత్తొంకాయ కర్రీ అంటేనే ఒక ఎమోషన్ కదా! టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఈ వంట చేసి పెడితే ఎవ్వరైనా ఆహా! అనాల్సిందే. సో, ఇదెలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేరుశనగ గుండ్లు, అవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూను తెల్ల నువ్వులు వేసి దోరగా అయితే వేయించుకోండి. ఇవైతే కొంచెం కలర్ షేడ్ అవుతుందండి. సో, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి అయితే యాడ్ చేసుకొని కరసిచ్చేయండి సరిపోతుంది. సో, ఇలా అయితే వస్తుంది. సో, ఇలా వచ్చిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 2 పెద్ద సైజు టమాటో కూడా వేసుకోండి. ఇందులోనే కొంచెం అల్లం, ఒక 4, 5 వెల్లుల్లి ఇలాగా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం కూరలోకి ఏమేమి కావాలో అన్నీ ఇందులోనైతే యాడ్ చేసుకుంటామండి. పసుపు, మీ కారంకి సరిపడా కారం, సాల్ట్, కొంచెం దాల్చిన చెక్క, ఒక లవంగం, ఒక యాలకుల అయితే వేసేసుకోండి. అండ్ ఫైనల్‌గా అయితే ఎండు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి. ఇవంతా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి. మనకి పేస్ట్ అనేది చూసారా ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఈవెన్ వాటర్ కూడా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే టమాటో, ఉల్లిపాయ వేసాం కాబట్టి ఆ వాటర్ కన్సిస్టెన్సీనే సరిపోతుంది. ఇదైతే తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు అయితే వంకాయలు తీసుకుంటున్నాను. ఇవి నీట్‌గా వాష్ చేసేసుకొని పైన ఇది అయితే కట్ చేసుకోండి. మనకి ఇంత పొడుగుంటే కూర చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా! సో, ఇలా వంకాయకైతే 4 ఘాట్లు అయితే పెట్టేసుకొని ఉప్పు నీటిలో అయితే వేసేసుకోండి. వంకాయలు కట్ చేసిన తర్వాత చూసుకోండండి. లైక్ పురుగులు అవేవన్నా ఉంటే తీసి పడేయండి. సో, ఇలా చూసుకొని ఉప్పు నీటిలో అయితే యాడ్ చేసేసుకోండి. ఇలాగే అన్నీ యాడ్ చేసుకోండండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయలన్నీ కూడా ఇలా అయితే యాడ్ చేసేసుకోండి బౌల్లోకి. తర్వాత కొంచెం అంత సాల్ట్ పైన వేసుకొని సాల్ట్ అంతా కరిగేలాగా కలుపుకొని మూత పెట్టు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోండి. మనకి వంకాయలు అనేది మ్యాక్స్ 80% వరకు కుక్ అవ్వాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బావుంటుంది. ఉడకకుండా తీసుకున్నామంటే పచ్చివాసన ఉంటుందండి. సో, కొంచెం చూసుకొని 80% వరకు అయితే కుక్ చేసుకోండి. మీకు అర్థమవుతుంది వంకాయ కుక్ అయిందా లేదా అని చెప్పి. సో, ఇలా అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసి పక్కన పెట్టేసుకోండి. వంకాయ మీకు ఉడికిందా లేదా అని తెలియాలంటే వంకాయ మీద అలా ప్రెస్ చేసి చూడండి. మీకైతే అర్థమవుతుంది వంకాయ ఉడికిందా లేదా అనేసి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండీ పేస్ట్, ఆ పేస్ట్ కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేలాగా అయితే ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో అయితే మగ్గించుకోండి. చూసారా మనకు 10 నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. అప్పుడు మనకి ఇదంతా ఉడికిపోయినట్టు. సో, దీన్ని ఇంకొకసారి ఇలా కలిపేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలు కూడా అయితే ఇందులోకి యాడ్ చేసుకోండి. వంకాయలు యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేలాగా ఈ మసాలాలన్నీ వంకాయలకు పట్టేలాగా అయితే కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. కూర కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. మరీ లూజ్గా ఉంటే బాగోదు కదా! సో, అందుకే హాఫ్ గ్లాస్ యాడ్ చేశాను. యాడ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. చూసారా ఆయిల్ పైకి తేలింది. అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంక ఫైనల్‌గా కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే కమ్మగా గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంది కదా! వంట రాని వాళ్ళు కూడా చాలా బాగా చేయొచ్చు. తిన్న ఎవరైనా సూపర్ అనాల్సిందే.